ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెద్దదైన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర మనస్తాపం చెందారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తల కృషి మరవలేందన్నారు. మూడో విడత మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, బీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన. ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన. ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా, నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ వచ్చిండు ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికి బాధగా ఉంది. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద